గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆల్రెడీ మన టేబుల్స్ క్లాసు నిన్న క్లాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టేబుల్స్ అతి సులభంగా ఎలా నేర్పుతాం అన్నది ఆల్రెడీ కాలిక్యులేటర్ కన్నా బ్రెయిన్ ఎలా ఫాస్ట్గా పనిచేస్తుంది అన్నది చెప్పడం ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాన్ని కొద్దిగా ముందు క్లాస్ని టచ్ చేసుకుని స్పీడ్గా ఎలాగైతే మనం కాలిక్యులేటర్ కన్నా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఈ టేబుల్స్ అన్నది మల్టిప్లికేషన్స్ ఎలాగన్నది మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఆల్రెడీ ముందు క్లాస్లో ఏంటంటే ఇది టూ టేబుల్ అంటే 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 16, 2 7 9 జా 18, 2 10 జా 20. ఆల్రెడీ మనం బాగా ప్రాక్టీస్ చేయించాను. ఈరోజు తోటి 2 టేబుల్ 220 జా 40 వరకు కూడా మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి మ్యాథ్స్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది. మీకు మీ పిల్లలకి అతి సులభంగా బ్రెయిన్లోనే మీకు కాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా మ్యాథ్స్ చేయడం అన్నది తెలియాలి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్స్ బాగా ఇంటర్మీడియట్ దాటిన వాళ్ళకి ఈ బ్రెయిన్ మీద ఎక్కువ పవర్ అవసరం. 10th క్లాసు దాటిందండి ఇంకా మనకి చాలా నిమిషం కన్నా తప్పుగా కొన్ని ఆన్సర్స్ చేయవలసి వస్తుంది. అక్కడ ఇది షార్ప్నెస్ అన్నది పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ 2 టేబుల్స్ నుంచి ఒక 30 టేబుల్స్ వరకు మనం ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ చేస్తే కాలిక్యులేటర్ కన్నా బ్రెయిన్లోనే మనం ఈజీ చేయొచ్చు. కాబట్టి ఇది ఎంతో బాగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సామాన్యులు కూడా ఇది టేబుల్స్ బ్రెయిన్ ప్రాక్టీస్ అన్నది ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక ఈరోజు ఆల్రెడీ మనం గత క్లాస్లో చెప్పుకున్న దాన్ని కొద్ది స్పీడ్గా ప్రాక్టీస్ చేసి దానికి అక్కడి నుంచి అది వరకు చేద్దాం. మనకి ఫాలో అవుదాం. ఇక్కడ 2 1 జా 2, 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 18, 2 9 జా 18, 2 10 జా 20. ఇప్పుడు చెప్పండి. నేను పెన్ను పెట్టేసరికి మీరు చెప్పాలి. నేను ఆగుతాను, మీరు చెప్పాలి. 2 1 జా 2 అని మీరు చెప్పాలి. తర్వాత నేను 2 అని చెప్తాను. 2 2 జా 4. మీ బ్రెయిన్ పనిచేయాలి. ఇక్కడ 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20, 2 1 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10. నేను చాక్ పీస్తే ఇలాగనేసరికి మీరు చెప్పండి. తర్వాత నేను చెప్తుంటాను. 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20, 2 2s 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20.
ఆల్రెడీ గత వీడియోలోని మనం ప్రాక్టీస్ చేసాం. ఇది కనిపించకుండానే మీ బ్రెయిన్ ఈ నెంబర్ నోట్లో చెప్పేసరికి ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా మీకు మైండ్ పనిచేస్తుందో మీకు ఆ టేబుల్ వచ్చినట్టే. చూడకుండానే మీరు ప్రాక్టీస్గా రాసుకుంటే మీకు 2 టేబుల్స్ 2 10s 20s వరకు మీకు ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ 2 11s నుండి 2 20s వరకు మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ 2 11s 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40. చెప్పండి. నేను చాక్ పీస్ పెట్టేసరికి టక్మని మీరు బ్రెయిన్ చేయాలి. 2 11s 22. మళ్ళీ స్లోగానే ఉంటుంది. మీకు నోరు మౌత్ నుంచి డైల్ చెప్పడం, కళ్ళు చూడటం, బ్రెయిన్ 3 ఒకేసారి ప్యారలల్గా ఉంటేనే మనకి ఈ టేబుల్స్ అన్నది ఈజీ బై హార్టింగ్ అని వస్తుంది, లేకపోతే రాదు. కానీ అన్నీ ఒకసారి నేను చాక్ పీస్తో ఇలా పెట్టేసరికి అవతల ఆ నెంబర్ మీద ఇలా చెప్పేసరికి మీరు ఆ నెంబర్ చెప్పండి. ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా చెప్తున్నానో అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. 2 11s 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 11s 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40. ఇక్కడ నేను రెండోసారి చెప్తున్నానంటే మీరు ఆటోమేటిక్గా అవతల ఈ నెంబర్స్లోకి మీ బ్రెయిన్ డైవర్ట్ అయితే మీకు ఈజీగా పనిచేస్తున్నట్టు అర్థం. 2 11s 22. మీరు 22 అనే ప్రాక్టీస్ చేసేయచ్చు. మీ బ్రెయిన్లోకి అవతల ఆ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అవతల నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్రెయిన్ మౌత్ కళ్ళుతో చూస్తూ
మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ 2 టైమ్స్ చెప్తుంటాను, అది మీరు ప్రాక్టీస్ చేసేది. 2 11s 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 26, 2 15s 30, 2 15s 30, 2 16s 32, 2 16s 32, 2 17s 34, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40. నేను ఇక్కడ 2 సార్లు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ నేను 2 11s అనేసరికి యువతల రెండోసారి ఇక్కడ చెప్తుంటాను, మీరు అది ప్రాక్టీస్ చేశాను, నో ప్రాబ్లం. మీ బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తున్నదో అవసరం మీకు. ఇక్కడ 2 11s 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26. మీరు అవతలతో ప్రాక్టీస్ చేసేది. నేను రెండోసారి ఇక్కడ చెప్తున్నా సరే మీరు బ్రెయిన్ అవతల తీసుకెళ్ళి ప్రాక్టీస్, మీరు ఆ నెంబరు బ్రెయిన్లో యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తున్నట్టు. మీకు 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 36, 2 20s 40. నేను ఇప్పుడు స్లోగా చెప్తాను. నేను చాక్ పీస్ పెడతాను, తర్వాత నేను చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి. 2 11s 22, మీరు ఆల్రెడీ అప్పటికి చెప్పేయాలి. 2 12s 24, 2 13s 26, 2 14s 26, 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 11s మీరే చెప్పండి. 2 11s 2 12s 2 13s 2 14s 2 15s 2 16s 2 17s 2 18s 2 19s 2 20s చెప్పండి. 2 11s 2 12s 2 13s 2 14s 2 15s 2 16s 2 17s 2 18s 2 19s 2 20s 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 22, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32,
2 17s, 34, 2 18s, 36, 2 19s, 38, 2 20s, 40. మళ్ళీ నేను పెన్ను ఇలా పెడతాను, మీరే నెంబర్ చెప్పండి. 2 11s, 2 12s, 2 13s, 2 14s, 2 15s, 2 16s, 2 17s, 2 18s, 2 19s, 2 20s, 2 11s, 22 అని చెప్పండి. 2 11s స్లోగా అనుకుంటూ 22 బ్రెయిన్లోని మైండ్ మీకు మౌత్ ద్వారా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. 2 11s, 22, 2 12s, 24, 2 13s, 26, 2 14s, 28, 2 15s, 30, 2 16s, 32, 2 17s, 34, 2 18s, 36, 2 19s, 38, 2 20s, 40. చెప్పమ్మా, ప్రాక్టీస్ చేయండి. 2 11s, 22, 2 12s, 24, 2 13s, 26, 2 14s, 28, 2 15s, 30, 2 16s, 32, 2 17s, 34, 2 18s, 36, 2 19s, 38, 2 20s, 40. మీరు బాగా వీడియో అయిపోయినా సరే మీరు దీన్ని ఇలాగా ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ అన్నది ఇవి చేయి మూసుకొని అవి ప్రాక్టీస్ చేస్తుంటే ఈ నెంబర్ ఇక్కడ మీరు ఈజీగా బై హార్టింగ్గా అయిపోద్ది. చూడకుండా సరే మీరు ఫాస్ట్గా 2 1s, 2 2s, 4 2 3s, 6 2 4s, 8 అలాగా ఫాస్ట్గా రాసుకుంటే మీ బ్రెయిన్ పనిచేస్తుంటుంది. మీకు ఆ స్పీడ్ ఎప్పుడైతే 2 టేబుల్ వచ్చిందో మిగతా అన్ని టేబుల్ కూడా అదే స్పీడు మనం కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇందులో ఇది ఒక్కటే టేబుల్ మీరు పర్ఫెక్ట్గా ఎక్కువ 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు ఫాస్ట్గా 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40. అలాగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా పెన్ అవసరం లేదు, కాలిక్యులేటర్ అవసరం లేదు, ఏదైనా సరే స్పీడ్గా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ నేను చూడండి ఎంత బోర్డు వైపు చూడకుండా ఎలా చెప్తున్నాను మీకు. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయొచ్చు. అది పెద్ద కష్టంగా ఒక టేబుల్ మీకు బాగా ప్రాక్టీస్ వచ్చేస్తే మీకు అన్నీ కూడా మీరు ఎలా అయితే బై హార్ట్ చేయాలో మీ బ్రెయిన్, మీ మౌత్, కళ్ళు కూడా మీరు ప్రాపర్గా మనం యూజ్ చేస్తే మీ కాలిక్యులేటర్ లాగా మీకు బ్రెయిన్ పనిచేస్తుంది. చూడండి మళ్ళీ నేను చెప్తాను చూడకుండానే. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40. ప్రాక్టీస్ నేను బోర్డు వైపు చూడకుండా మీకు చెప్తున్నాను కదా, మీరు కూడా అలా చెప్పొచ్చు. ఇది మనకి ఎన్ని టేబుల్స్ అని 100 టేబుల్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది పెద్ద కష్టం అంటే ప్రాక్టీస్ చేయాలి. బ్రెయిన్ని మనం ఆ నెంబర్స్ మనం బ్రెయిన్లోనే కాల్కులేషన్ ఆటోమేటిక్గా వస్తుంది మనం ప్రాక్టీస్ చేస్తే. ఇది కష్టం కాదు, అలాగని పెద్ద ఎక్కువ కష్టం కాదు. కొద్దిగా బ్రెయిన్ని మనం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నేర్చుకున్న తర్వాత అప్పుడప్పుడు మనం
ఎగ్జామ్స్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే అదే స్పీడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అదే ఇంజనీరింగ్ వాటికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్స్ కానీ వాటికి స్పీడ్గా మనం ఆబ్జెక్టివ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత 3 టేబుల్ నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.